Hi, I'm Ravi Kumar, practicing company secretary from Hyderabad. చాలా మంది ఎంఓఏలో ఏఓఏలో మెన్షన్ చేసే డైరెక్టర్స్ నేమ్స్ కానీ ప్రమోటర్స్ నేమ్స్ కానీ చేంజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం ఈరోజు. మనకి ఎంఓఏలో లాస్ట్ పేజ్లో సబ్స్క్రైబ్ టు ది మెమరాండం అని ఉంటుంది. దాంట్లో ఎవరైతే ఫస్ట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కంపెనీని స్టార్ట్ చేస్తారో వాళ్ళ పేర్లు ఉంటాయి. ఆ పేర్లు అనేవి కంపెనీ ఉన్నంతకాలం డైరెక్టర్లు చేంజ్ అయినా షేర్ హోల్డర్స్ చేంజ్ అయినా ఆ డీటెయిల్స్ మటుకి అంతే ఉంటాయి. దాన్ని చేంజ్ చేయడం అనేది కుదరదు. రీజన్ ఏంటంటే అక్కడ మనం పైన రాసింది ఈ కంపెనీని ఎవరు స్టార్ట్ చేస్తున్నారు, ఎవరు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎవరు ప్రమోటర్స్ అనే దాని గురించి డీటెయిల్స్ రాస్తున్నాం. సో ప్రమోటర్స్ డీటెయిల్స్ ఎప్పటికీ మారవు కాబట్టి మనం ఎంఓఏలో మెన్షన్ చేయబడిన షేర్ హోల్డర్స్ డీటెయిల్స్ మటుకి చేంజ్ చేయకూడదు. ఈవెన్ వాళ్ళు చనిపోయినా కూడా ఆ నేమ్స్ అంతే కంటిన్యూ అవుతాయి కంపెనీ ఉన్నంతకాలం. నెక్స్ట్ క్వశ్చన్, ఏఓఏలో మెన్షన్ చేసిన డైరెక్టర్స్ నేమ్స్ చేంజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. దానికి కూడా ఆన్సర్ నో, చేంజ్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ మనం ఏఓఏలో హూ ఆర్ ది ఫస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ అని చెప్పి ఉంటుంది. అక్కడ మనం డైరెక్టర్స్ పేర్లు రాస్తాం. సో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఫస్ట్ మొట్టమొదటిగా ఉన్న డైరెక్టర్స్ అనేది అడుగుతున్నారు. అక్కడ మనం ఫస్ట్ డైరెక్టర్స్ నేమ్స్ రాస్తున్నాం. సో ఆ ఫస్ట్ డైరెక్టర్స్ ఎవరనేది ఎప్పటికీ చేంజ్ అవ్వరు. ఈవెన్ ఆ కంపెనీ నుంచి ఆ డైరెక్టర్స్ వెళ్ళిపోయినా కూడా మనం వాళ్ళ పేర్లే కంటిన్యూ చేయాలి. బట్ మనకి అప్డేటెడ్ డైరెక్టర్స్ ఎవరు ఎలా తెలుస్తుందంటే ఎంసీఏలో మాస్టర్ డేటాలోకి వెళ్ళి చూస్తే అప్డేటెడ్ డైరెక్టర్స్ ప్రజెంట్ డైరెక్టర్స్ ఆఫ్ ది కంపెనీ తెలుస్తుంది. సో మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే DR12 ఫైల్ చేసి డైరెక్టర్స్ రెసిగ్నేషన్ రిమూవ్లో చేయొచ్చు, కానీ ఏఓఐలో వాళ్ళ డైరెక్టర్స్ నేమ్స్ తీసేయడానికి లేదు, తీయకూడదు. సో వాళ్ళ డైరెక్టర్స్ ఒకసారి కంపెనీ నుంచి వెళ్ళిపోయినా కూడా మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్లో కంపెనీ ఉన్నంతకాలం ఆ ఫస్ట్ డైరెక్టర్స్ ఎవరైనది దాంట్లో మెన్షన్ చేయబడిన వాళ్ళే ఉంటారు తప్ప చేంజ్ అనేది చేయకూడదు.